హాయ్. రేపు అమావాస్య కదా. అమావాస్యకి పున్నమికి కొన్ని విచిత్రమైన కోరికలు కలుగుతుంటాయి. విచిత్రమైన వింత వింత కోరికలు కలుగుతూ ఉంటాయి. నాకే కాదు, ప్రపంచంలో ఎవ్వరికైనా ఇలాగే జరుగుతుంది ప్రతి అమావాస్యకి పున్నమికి. ఆ సమయంలో మన మనస్తత్వానికి దగ్గరగా ఉండే భాగస్వామి కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా తోడైతే చాలా చాలా మధురంగా ఉంటుంది. బాగా గమనించండి. ఎవరైనా అమావాస్య రోజు పున్నమి రోజు చాలామంది వింతగా ప్రవర్తిస్తుంటారు. మనసులో ఎన్నో రకాల ఆలోచనలు, కోరికలు పంచకళ్యాణి గుర్రంలాగా పరిగెత్తుతుంటాయి. ఇది పచ్చి